బిగ్ బాస్ హౌస్లో నిన్నటి వరకు గొడవలతో దద్దరిల్లిన హౌస్ లేటెస్ట్ ఎపిసోడ్తో కన్నీటితో కరిగిపోయింది. ముఖ్యంగా హౌస్లో ఒక్కో కంటెస్టెంట్ తమకి నచ్చిన వారి గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. నిఖిల్, అభయ్, ఆదిత్య, నబీల్, పృథ్వీ, నానలవ్ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో సోనియా తన లవర్ మ్యాటర్ లీక్ చేసేసింది. నిఖిల్ ఒడిలో పడుకొని కొన్ని సీక్రెట్స్ పంచుకుంది. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో ముందుగా నిన్న సాక్స్ టాస్క్ గురించి, తర్వాత హౌస్లో జరిగిన డిస్కషన్ గురించి చూపించారు. ముఖ్యంగా సోనియాకి, అభయ్, ప్రేరణకి నిఖిల్ కొన్ని సలహాలు ఇచ్చారు. యష్మి, పృథ్వీతో పాటు నువ్వు కూడా గేమ్ మధ్యలో కలిసి అరవడం వల్ల నువ్వు కరెక్ట్ మాట్లాడినా ఎవరికి తెలీదు, కాబట్టి నువ్వు ఒక్కదానివే మాట్లాడు, వాళ్ళతో కలిసి మాట్లాడకంటూ సోనియాకి అభయ్ సలహా ఇచ్చాడు. ఇక నువ్వు సంచాలక్గా ఫెయిల్ అవ్వడానికి మీ టీమే కారణం అంటూ ప్రేరణతో నిఖిల్ అన్నాడు. నేనే ఇప్పుడు నిన్ను ముంచింది కదా, సంచాలక్ ఎవరు చేయమన్నారు? మీ టీం. డమ్మీ ఎవరి వల్ల అయ్యావు? మీ టీం వల్లే. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చావు? మీ టీంకే. ఇప్పుడు నువ్వేమయ్యావు? తప్ప అయ్యావు అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత 3 టీంలలోని కెరటం టీం అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచింది. దీంతో వాళ్ళు గెలిచిన 2,50,000 విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు బిగ్ బాస్. దీంతో మొత్తం ప్రైజ్ మనీ విలువ 5,45,000కు చేరింది. ఇక ఉదయం విష్ణుప్రియ సరదాగా ప్రేరణను ఆట పట్టించింది. ఆ సమయంలో అక్కడే కూర్చున్న సోనియా వెంటనే లేచి వెళ్ళిపోబోతే అక్కడ ఉన్న నిఖిల్ ఏమైందంటూ అడిగాడు. అది రెచ్చగొట్టి మాట్లాడుతుంది అంటూ సోనియా అంటే ఏమైందిరా, దేనికి హట్ అవుతారో కూడా తెలీదు, నీకు హట్ అయితే చెప్పేయొచ్చుగా విష్ణుతో అంటూ నిఖిల్ సలహా ఇచ్చాడు. అన్నది నన్ను కాదుగా అంటూ సోనియా అంది. మరి నువ్వెందుకు హట్ అవుతున్నావు, తమాషాని అలాగే తీసుకోవాలి అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో సోనియా కోపంగా పక్కకెళ్ళి కూర్చొని నిఖిల్తో విష్ణు గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. విష్ణు ఈ రోజు కాదు, రోజు అలానే చేస్తుంది, జోకులకి కూడా హద్దు ఉంటుంది, నీదేదో నువ్వు చూసుకో, నీ రిలేషన్షిప్ ఏదో నువ్వు చూసుకో, వేరే వాళ్ళవి బొక్కలు పెట్టకూడదు కదా, నిన్న అలాగే మీ టీం వాళ్ళే అలా చేస్తున్నారు అంటే ప్రేరణ ఏడ్చింది. రెచ్చగొట్టడం అనేది విష్ణుప్రియకి బాగా అలవాటు అంటూ నోరేసుకొని పడిపోయింది సోనియా. ఇక అప్పుడే శేఖర్ భాష గురించి కూడా సోనియా పేలింది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లను కాస్త ఎంటర్టైన్ చేయడానికి స్పిన్ ద బాటిల్ అనే గేమ్ పెట్టాడు. దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఇక దీంట్లో ముందుగా యష్మి బుక్ అయింది. దీంతో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత నువ్వు చేసిన అతిపెద్ద అబద్ధం ఏంటి, ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుండొచ్చు అంటూ శేఖర్ భాష బాగా ఇరికించాడు. దీనికి సిగ్గు లేకుండా నవ్వుతూ చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుతో గొడవపడ్డా అంటూ యష్మి చెప్పింది. తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చేసరికి పోల్ డాన్స్ చేయాలంటూ మనీ డేర్ ఇచ్చాడు. అలాగే మిగిలిన వాళ్ళు కూడా తమకిచ్చిన డేర్స్ చేశారు. ఇక నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం చాలా హైలైట్ అయింది. ఆ ఎక్స్ప్రెషన్లు, డ్యాన్స్లు అన్నీ బాలే సెట్ అయిపోయాయి తనకి. తర్వాత కంటెస్టెంట్లను ఎమోషన్స్తో ఏడిపించేశాడు. హౌస్లోకి వచ్చి 2 వారాలు గడిచింది. మీకు ఇష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్ బాస్కి తెలుసు. వారి జ్ఞాపకాలను మీతో పంచుకునే అవకాశం ఉంది. 5 సభ్యులకి వారి ఇంటి నుండి వచ్చిన గిఫ్ట్స్ పొందే అవకాశం ఇస్తున్నాం. ఆ 5 ఎవరనేది మీ తోటి ఇంటి సభ్యులే నిర్ణయిస్తారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. తర్వాత ఇద్దరిద్దరిని పిలిచి అందులో ఎవరికి గిఫ్ట్ లభించిందో, ఎవరికి తిరిగి పంపించాలో మిగిలిన సభ్యులు కారణాలు చెప్పి లాలీపాప్ను వాళ్ళకి ఇచ్చి మద్దతు పలకాలి. లాలీపాప్లు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే ఆ సభ్యుడికి గిఫ్ట్ అందుతుంది అంటూ బిగ్ బాస్ ప్రకటించేశాడు. ఇక ముందుగా అభయ్ నిఖిల్ గిఫ్ట్ చూపించాడు. నిఖిల్ వాళ్ళ నాన్న షర్ట్ గిఫ్ట్గా రాగా అభయ్కి వాళ్ళ నాన్న వాచ్ తెప్పించాడు బిగ్ బాస్. ఇక వీటిలో తమ జ్ఞాపకాలను ఇద్దరూ పంచుకున్నారు. మా నాన్న జీవితంలో ఒకసారి నన్ను హగ్ చేసుకున్నాడు. ఆయన మ్యాథ్స్ టీచర్, చాలా స్ట్రిక్ట్, కానీ నేను ఇండస్ట్రీకి రావడానికి చాలా ఎంకరేజ్ చేశారు. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన నా ఫస్ట్ సాలరీతో కొనిచ్చిన వాచ్ అది. ఉన్నన్ని నాళ్ళు అదే పెట్టుకున్నాడు మా నాన్న అంటూ అభయ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక అది మా నాన్న షర్ట్. నేను ఊరిలో కాకుండా బయట ఉంటానని అది ఎప్పుడు నాతో ఉంచుకుంటా. బేసిక్గా నాన్నతో అబ్బాయిలకి అంత చూపించే బాండింగ్ ఉండదు, అందుకే హగ్ కూడా ఇవ్వలేం. కానీ ఆయన షర్ట్ దొంగతనం చేసి అది వేసుకుంటే ఆయన్ను హగ్ చేసుకున్నట్టు ఉంటుందని నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వీరిద్దరిలో ఎక్కువ లాలీపాప్లు అభయ్కి ఇచ్చారు సభ్యులు. దీంతో అభయ్కి గిఫ్ట్ దక్కింది. నిఖిల్ గిఫ్ట్ షోరూమ్కి చేరింది. ఇక ఇది జరిగిన తర్వాత నిఖిల్ దగ్గర సోనియా కాస్త ఎమోషనల్ అయింది. ఏమైంది నీకు, ఓకే కదా బయట అంతా అంటూ నిఖిల్ అడిగాడు. అవును, కానీ ఇక్కడ నుంచి ఇంకేం వస్తాయో తెలీదు అంటూ సోనియా అంది. నువ్వంటే ఏంటో ఆయనకి పూర్తిగా తెలుసు కదా అంటూ నిఖిల్ అడిగాడు. నేనేంటో అతనికి కంప్లీట్గా తెలుసు, అదొక్కటే నమ్మకం అంతే అంటూ సోనియా ఏడ్చింది. 100 మంది 100 రకాలుగా మాట్లాడతారని నువ్వే చెప్తావు కదా నాన్న, కానీ నీకే నిజమేంటో తెలుసు అంటూ నిఖిల్ అన్నాడు. వెంటనే నిఖిల్ ఒడిలో పడుకొని తెగ ఏడ్చింది సోనియా. ఇక నిఖిల్ ఎప్పటిలాగానే ఓదార్చాడు. మొత్తానికి ఇలా సోనియాకి బయట లవరున్నాడని, ఇక్కడ హౌస్లో జరిగేది చూసి ఏమనుకుంటాడో అనే భయం అయితే సోనియాలో మొదలైందన్నమాట. అంత భయం ఉన్నప్పుడు ఇలా డబల్ గేమ్స్ ఎందుకు ఆడుతుందో ఎవరికీ అర్థం కాదు. తన గేమ్ తను సరిగ్గా ఆడొచ్చు కదా. ఇక తర్వాత నయనిక, సీతకి సంబంధించిన గిఫ్ట్లు వచ్చాయి. తనకి వచ్చిన బొమ్మ గురించి చెప్పింది సోనియా.
5 ఇయర్స్ ఒక రిలేషన్లో ఉన్న తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక ఫ్రెండ్ కలిశాడు. అతను ఇచ్చిన గిఫ్టే ఇది. అది లేకుండా 7:30 నుంచి నిద్రపోలేదు. అయితే ఇక్కడికి వచ్చినాక నాకు నైనిక, విష్ణు దొరికారు లక్కీగా. వాళ్ళతో మాట్లాడుతూ పడుకుంటున్నా కనుక ఇది లేకపోయినా పర్లేదు. నైనికకి వచ్చిన గిఫ్ట్ తనకి ఇవ్వడమే నాకు ఇష్టం అంటూ సీత చెప్పింది. తర్వాత నైనిక తన లవ్ స్టోరీ చెప్పింది. ఇక్కడికి వచ్చే 20 డేస్ ముందు కూడా తనకి నాకు చాలా గొడవలు జరిగాయి. వద్దనుకున్నాం, కానీ తను నేను ఇద్దరూ వదలలేకపోయాం. నా అబ్యూజివ్ రిలేషన్షిప్ తర్వాత హైదరాబాద్లో నేను ఒక పర్సన్ వల్ల హీల్ అయ్యానంటే అది తన వల్లే. నేను కొన్ని తప్పులు చేశాను, కానీ నువ్వు నన్ను లవ్ చేసిన దానికి లవ్ యూ సో మచ్ కన్నా అంటూ నైనిక ఎమోషనల్ అయింది. దీంతో నైనికకి గిఫ్ట్ ఇచ్చి సీత బహుమతి స్టోర్ రూమ్లో పెట్టేశారు. తర్వాత నబిల్, పృథ్వీ ఇద్దరికి వాళ్ళ ఇంట్లో నుండి 2 ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. ఇది మా డాడీ చిన్నప్పటి నుండి ఎత్తుకున్న ఒకే ఒక ఫోటో. లైఫ్ మొత్తంలో 30 డేస్ స్పెండ్ చేసి ఉంటానేమో డాడీతో అంతే. ఎందుకంటే ఆయనకు కొంచెం యాంగర్, కోపం ఇష్యూస్ ఉన్నాయి. అక్కడి నుండే నాకు వచ్చింది. ఆగస్టు 15న నబిల్ డాడీ పుట్టినరోజు అయితే అది మా డాడీ చనిపోయిన రోజు. అప్పుడు ఆ లాస్ అర్థం కాలేదు నాకు, కానీ ఆయనకి నేను యాక్టర్ అవ్వాలని కోరిక అయ్యాను. బట్ ఆ ఫోటో నాకు వద్దు, ఆయన ఎప్పుడు నా వెనకే ఉంటాడు అనుకుంటున్నా, కనుక నబిల్కి ఇవ్వండి అంటూ పృథ్వీ చెప్పాడు. ఇక తన నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫోటో ఇది అంటూ నబిల్ తన స్టోరీ చెప్పాడు. కరోనా సమయంలో నాన్న చనిపోయారు, అప్పుడు తీసుకున్న ఫోటో ఇది అంటూ నబిల్ చెప్పాడు. ఇక సభ్యులంతా నబిల్కి లాలీపాప్ ఇవ్వడంతో గిఫ్ట్ అందుకున్నాడు. ఇక చివరిగా మణికంఠకి అమ్మమ్మ శాల్వా, ఆదిత్యకి వాళ్ళ నాన్న ఫోటో గిఫ్ట్గా వచ్చింది. అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ళ అమ్మ స్వెటర్ ఉండడంతో అంతా ఆదిత్యకి లాలీపాప్స్ ఇచ్చారు. తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు. నాలో ఒక్క సింగిల్ గుడ్ క్వాలిటీ ఉన్నా అది ఆయన వల్లే. బ్యాడ్ క్వాలిటీస్ అన్ని నేనే నేర్చుకున్నా. ఒకరోజు ఇంట్లో ఉండగా భార్యకి, అమ్మకి, అబ్బాయికి కోవిడ్ వచ్చింది. అప్పుడు నాకు సూసైడల్ థాట్స్ వచ్చాయి. అప్పుడు మా నాన్న ఫోటో కింద పడింది. అది చూసాక మళ్ళీ నాకు బతకాలనే కోరిక వచ్చింది అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక హౌస్ నుండి బయటికి వెళ్ళాక మనీతో పాటు మీ అందరికీ మా అబ్బాయి ఫోటో చూపిస్తా. అప్పుడు మనీతో ఎందుకంత బాండింగ్ అయింది అని నాకు అని మీ అందరికీ తెలుస్తుంది అంటూ ఆదిత్య అన్నాడు. ఇక ఎపిసోడ్ చివర్లో శేఖర్ భాష కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. మనందరికీ నాన్న అంటే ఇష్టం, కానీ నాన్నకి మనం అంటే ఎంత ఇష్టం అనేది మనం నాన్న అయితే కానీ తెలీదు అంటూ శేఖర్ చెప్పుకొచ్చాడు. ఇలా మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ అయితే ఎమోషనల్ రోలర్ కాస్టర్లోనే నడిచింది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ జెన్యూన్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.